అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాల వైపు నిలబడి ఈరోజు ఎంఆర్పిఎస్ కావచ్చు, ఎండిపిఎస్ కావచ్చు, అనేక రకాలైనటువంటి సంఘాల కూడా ఒకటే ఈరోజు ఎండిపిఎస్ ద్వారా మాదిగదల పోరాట సమితి ద్వారా ఒక విన్నపము. అలాగనే ఈరోజు జరుగుతున్నటువంటి మాదిగలపైన దాడులు, మాదిగల భూములపై పెత్తందారులు చేస్తున్న దాడులపైన కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఈరోజు పట్టించుకోలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ రాష్ట్రంలోనే ప్రభుత్వాల వైపు నిలబడి ఈరోజు మాదిగలు ఓట్లు జురుకొని ఈ రాష్ట్రంలోకి పాలక సంస్థలకు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా ఎండిపిఎస్ ద్వారా ఒక సవాలు వదిలిపోతున్నాం. అయ్యా, ఈరోజు పూర్తి స్థాయిలో మాదిగలకు ఎక్కడగా పోయినా నిష్పక్షపాతంగానే పనిచేసిన అధికారులు కూడా ఉన్నటువంటి ఈ సమాజంలో మాదిగల బతుకుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాలంటూ ఎక్కడ కూడా ఎస్సీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మాదిగల వైపు కూడా నిలబడలేని పరిస్థితి ఉంది. ఈరోజు మనమే చూస్తున్నాం, అటు తెలంగాణలో ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఓటు జనాభా హక్కు ఉన్నటువంటి మాదిగలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి మనం ఈ సభ్య సమాజంలో చూస్తున్నాం. అయితే ఎండిపిఎస్ మాదిగదల పోరాట సమితి ద్వారా యావత్ మాదిగ జాతికి కూడా ఒకటే చెప్తున్నాం. ఈరోజు కూడా గమనించండి, రానున్న కాలం కూడా చాలా గట్టుబడే విధంగా ఈ రాష్ట్రంలో మనము ముందుకు పోయే పరిస్థితులు కూడా కనిపించలేని పరిస్థితులు ఉన్నాయి. ఎస్సీ నియోజకవర్గాల వైపు నిలవడం వంటి ఎంపీలు, మన జాతి ఎమ్మెల్యేలు, మన జాతి ఎంపీలు, మన జాతి మినిస్టర్లు కూడా ఈరోజు మన జాతి వైపు నిలబడి పనిచేయలేని పరిస్థితి ఉంది. అటు పాలకపక్షం వైపు, ఇటు ప్రతిపక్షం వైపు ఆ రోజు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఏదో సాధించడం, ఎస్సీలకు అన్నిటి కూడా ముందుకు పోయి ఏదో సాధించేసి ఈరోజు యావత్ మాదిగ జాతికి పూర్తి స్థాయిలో మా వైసీపీ పనిచేసిన విధంగా అనే విధంగా అతను ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వంలో కాదు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అన్ని ప్రభుత్వాలు కూడా మారుతూనే ఉంటాయి. ఆ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గం పాలకపక్షం ఉండింది. ఈరోజు కూడా పాలకపక్షం వైపు నిలబడి వేరే విధంగా చేసే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో లేని పరిస్థితి ఉంది. మరి అటువైపు 5 సంవత్సరాలు రెడ్డి కమ్యూనిటీ, ఒకవైపు నాయుడు కమిటీ ఈ రాష్ట్ర పాలన చూసిన పరిస్థితి ఉంది. ఎవరేం వచ్చినా ఈరోజు రాజ్యాధికారం కోసం ఎస్సీలకు, దళితులకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు ఈరోజు కూడా రాజ్యాధికారం లేని పరిస్థితులు మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా గడ్డు కాలం వచ్చిన పరిస్థితులు కూడా గమనించిన ప్రజలు కూడా మీకందరికీ కూడా బుద్ధి చెప్పే సమయము తొందరలోనే ఉంది. మీరందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. మైనార్టీస్ సోదరులకు ఒక వక్ఫ్ బోర్డు సమస్యని చెప్పి ముందుకు తీసుకెళ్తారు. వక్ఫ్ బోర్డు కమిటీకి సంబంధించిన చైర్మన్ నిర్వహిస్తున్న ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డు తరపు నుంచి ముస్లిమ్స్కు ఎలాంటి ఆదరణ లేని పరిస్థితి లేదు, ఎలాంటి ఫలాలు లేని పరిస్థితులు లేవు. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ, నా మైనార్టీ, నా బీసీ, నా ఎస్సీలు అన్నటువంటి ఈ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలను అనగదొక్కే విధంగా ఈ పాలకపక్షం పనిచేసిందే కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేని పరిస్థితులు మనం